అంటే బాత్రూంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దగా పాడారా సాంగ్స్? పాడినా నేనైతే నాకు నచ్చిన సాంగ్ పాడతాను. అంటే బాత్రూంలో ఉన్నప్పుడు సింగింగ్ చేశారా? హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు అయితే వచ్చేసాను మరి కొన్ని క్రేజీ క్వశ్చన్స్తో. మరి చూసేద్దామా పబ్లిక్ ఎలా రియాక్షన్స్ ఇస్తారో? లెట్స్ వాచ్ ఇట్. ఓకే, అంటే ఎలా, ఏ టైంలో? బాత్రూంలో ఉన్నప్పుడు ఇక ఎవరు లేరు ఇంట్లో, ఎవరికి వినిపించదు అనే టైంలో పాడతాం. ఎందుకు ఉంటే ఏమంటారు? ఉంటే ఏమన్నా ప్రాబ్లమా? అంటే అది బాత్రూంలో సౌండ్ వచ్చి ఇంటారు మన భయంతో. అంటే ఇంటే ఏమైంది? నా వాయిస్ తెలియకూడదు కదా. అచ్చా, అవునా? అబ్బా, ఓకే. మీరు? నేను బాత్రూంలో పాడదు ఏ పాడరా? ఫోన్ తీసుకెళ్తారా? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సీరియస్. ఓకే, సేమ్ మీలాగే మీ పార్ట్నర్ కూడా అలాంటి అమ్మాయి వస్తే ఏం చేస్తారు? సింగర్ ఇద్దరం కలిసి బాత్రూంలో పాడతాం. ఒక పాట పాడు. మీ సింగ్. ఆల్మోస్ట్ ఇక లవ్ సాంగ్సే పాడతాడు ఎవడన్నా. బాత్రూంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పెద్ద పెద్దగా సాంగ్స్ పాడారా? పాడినా నేనైతే నాకు నచ్చిన సాంగ్ పాడతాను. మీరు? నేను పాడన్నా, పాటలు రావు. ఇంటెలిజెంట్ ఫెలో. సింగర్. నేను ఎవ్రీడే మౌనవ్రతం చేస్తాను బాత్రూంలో. యాక్చువల్ నాకు వాష్రూమ్లో గంటలు పడుతుంది. కామాంధుడు. పాటలు ఏం పాడను, కళాకారుడు వాడు మాకు పాడతాడు. ఓకే, మీ పార్ట్నర్ కూడా అలాగే సింగర్ అయితే పెద్దగా పడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా నేను పార్ట్నర్ సెలెక్ట్ చేయలే. ఇంకా పార్ట్నర్ ఆ వచ్చే పార్ట్నర్ అలాంటిదే వస్తే అలాంటిది వస్తే వదిలేస్తాం. మీరు వచ్చి పాటలు పాడతారు బాత్రూమ్. పార్ట్నర్ గురించి చెప్పరా? నా పార్ట్నర్ మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి అనుకుంటున్నారు? ఇంకా నేను డిసైడ్ కావాలి. నా ఫ్యూచర్ సెలెక్ట్ అయిన తర్వాత సెట్ చేసుకున్నాక దాంతో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉంటారు. జూనియర్ జూనియర్ సీనియర్ మా క్లాస్. సీనియర్ మా క్లాస్. ఐదుగురు నేమ్స్ చెప్పండి. శృతి హాసన్, నయనతార, సలీన్ లియాన్, మియా ఖలీఫానా? అరే ఏంట్రా ఇది? అంటే బాత్రూమ్ లో ఉన్నప్పుడు సింగింగ్ చేశారా? ఏ సాంగ్ ఎక్కువ చేస్తారు? వచ్చే పార్ట్నర్ కూడా అలాగా సింగర్ అయితే ఏం చేస్తారు? చెప్పేసుకోండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు? సింగింగ్ ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి. అవన్నీ వేస్ట్ సింగింగ్. హే గాయ్స్, చూసారు కదా పబ్లిక్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఆరా తెలుగు మూవీ ప్రమోట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు షార్ట్ ఫిలిమ్స్ కోసం ఆరా తెలుగు సినిమాటిక్ యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.